ఎర్రబాబు భక్తి. ఒకప్పుడు ఎర్రబాబు అనే యువకుడుండేవాడు. అతనికి సత్యసాయిబాబా అంటే అస్సలు ఇష్టముండేది కాదు. తన స్నేహితులతోనూ కలిసిన వారందరితోనూ సత్యసాయిబాబా చెప్పేవన్నీ అబద్ధాలు, చేసేవన్నీ మ్యాజిక్కులు అని వాదించేవాడు. ఎర్రబాబు మాటలు విన్న స్నేహితులు నవ్వేవారు, కాని ఎర్రబాబు మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఎప్పుడూ సత్యసాయిబాబా గురించి వ్యతిరేకంగానే మాట్లాడేవాడు. ఒకరోజు ఎర్రబాబు ఇంట్లో ఒక పెద్ద సమస్య తలెత్తింది. కుటుంబ సభ్యులందరూ ఆందోళన చెందారు. ఎర్రబాబు కూడా ఆ సమస్య గురించి తీవ్రంగా ఆలోచించాడు, కాని పరిష్కారం దొరకలేదు. ఆ రాత్రి ఎర్రబాబు నిద్రపోతుండగా ఒక కల వచ్చింది. ఆ కలలో పుట్టపర్తి సత్యసాయిబాబా కనిపించి ఆ సమస్యకు పరిష్కారం చెప్పారు. ఎర్రబాబు ఆశ్చర్యపోయాడు. కళ్ళు తెరిచి చూస్తే అది కేవలం కల అని అర్థమైంది. మరుసటి రోజు ఉదయం ఆశ్చర్యకరంగా ఇంట్లో ఉన్న సమస్య దానంతట అదే పరిష్కారమైపోయింది. ఎర్రబాబుకు నమ్మశక్యం కాలేదు. కొంతకాలానికి ఎర్రబాబులో మెల్లమెల్లగా మార్పు వచ్చింది. సత్యసాయిబాబా పట్ల అతనిలో భక్తి పుట్టుకొచ్చింది. అతని మనసు ప్రశాంతంగా మారింది. ఒకరోజు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళి, పుట్టపర్తికి వెళదాం, సత్యసాయిబాబాను చూద్దాం అని అడిగాడు. స్నేహితులు ఆశ్చర్యపోయారు. ఇంతకాలం వ్యతిరేకించావు, ఇప్పుడు నువ్వే పుట్టపర్తి వెళదామంటున్నావా అని నవ్వారు. ఎర్రబాబు మాటలను ఎవ్వరూ నమ్మలేదు. అతనితో పుట్టపర్తికి వెళ్లడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఎర్రబాబు నిరాశ చెందాడు. కొంతకాలానికి సత్యసాయిబాబా మరణించారన్న వార్త విన్నాడు. ఎర్రబాబుకు గుండె పగిలినంత పనైంది. మీ వల్ల నేను పుట్టపర్తికి వెళ్లలేకపోయాను అని స్నేహితులందరినీ దూషించి అందరికీ దూరం చేసుకున్నాడు. ఎర్రబాబుకు ఒక విషయం అర్థమైంది. భక్తి అనేది ఎవరికోసమో కాదు, తనకోసమే అని. అతను ఒంటరిగా పుట్టపర్తికి వెళ్లాడు. అక్కడ సత్యసాయిబాబా సమాధిని చూసి మనసునిండా శాంతిని పొందాడు. అప్పటినుండి అతను సత్యసాయిబాబా నిజమైన భక్తుడిగా మారాడు.